నమస్తే వెల్కమ్ టు వి స్పోర్ట్స్. ఐపీఎల్ 2024లో ఆదివారం డబుల్ హెడెడ్ మ్యాచ్ జరిగింది. అహ్మదాబాద్లో జరిగిన తొలి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 7 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయం సాధించింది. విశాఖపట్నంలో జరిగిన రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ 20 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించి సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇక తొలి మ్యాచ్ విషయానికొస్తే ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగుల స్కోర్ చేసింది. అనంతరం గుజరాత్ టైటన్స్ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అద్భుతమైన బౌలింగ్తో మోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ అంతగా రాణించలేదు. బ్యాట్స్మెన్ అందరికీ శుభారంభం లభించిన పెద్ద ఇన్నింగ్స్లుగా మార్చలేకపోయారు. దీంతో హైదరాబాద్ జట్టు కేవలం 162 స్కోర్కే చేరుకోగలిగింది. మోహిత్ శర్మ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో గుజరాత్ టైటన్స్ కు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. శుభ్మన్ గిల్ 36, సాయి సుదర్శన్ 45, డేవిడ్ మిల్లర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు.